ముందుకు నడుస్తుంది. మందాకిని సలీల అంటే ఏమయ్యా మీరు విద్యార్థులా అని ప్రశ్నిస్తున్నా. విద్యార్థులు ప్రవర్తించవలసిన పద్ధతి ఇదేనా అని అడుగుతున్నాను. ఏమిటి ఆ సైగల ఉద్దేశం ఏమిటి? అంటే నేను సుత్తి కొడుతున్నానా? సుత్తి కాదు, టంకా మోగించేయగలను. జాగ్రత్త. నిశ్శబ్దం. ఇదిగో బాబు, నీకు నాకు సరిపడదు కానీ ఆదరి వేసేశాను. ఆట నచ్చని వాళ్ళు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. ఇదిగో నేను కళ్ళు మూసుకుంటాను, తెరిచేసరికి సిసలైన విద్యార్థులు మాత్రమే ఇక్కడ ఉండాలి. ఇదిగో కళ్ళు మూసుకుంటున్నాను. ఏం నాయనా నువ్వు వెళ్ళలేదే? బయట ఎండగా ఉంది సార్, కాసేపు ఇక్కడే పడుకుందామని. లాభం లేదు, నిన్ను మాత్రం వదలను. నీకు పాఠం చెప్పే తీరుతాను. నువ్వు కూడా వెళ్ళిపోయినా ఈ బల్లలకైనా పాఠం చెప్పి తీరుతాను. అది నా బాధ్యత అని నొక్కి వక్కానిస్తున్నాను. మందాకిని సలీల అంటే గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. హలో ఎవ్రీబడీ. ఏమయ్యా గోపి, ఇప్పుడే నీకు తీరుబడయిందా అని ప్రశ్నిస్తున్నాను. కూర్చో. మందాకిని సలీల అంటే నమస్తే సార్. నమస్కారం. నమస్తే. కృష్ణ, నీకు ఇంతదాకా కళాశాలకు రావడానికి తీరిక దొరకలేదన్నమాట. రా కూర్చో, ఇక ఆలస్యం చేయకు. మందాకిని సలీల అంటే ఎక్స్క్యూజ్ మీ సార్. హలో మోహన్, నీకు వెళ్ళి కూర్చో. నా పాఠానికి మాత్రం భంగం కలిగించొద్దు. మందాకిని సలీల అంటే సార్. హాయ్ మూర్తి, రానాయన రా వచ్చి కూర్చో. ఏమిటయ్యా ఇది? ఏమిటిది? వివాహాల్లో మంగళవాద్యాలు వాయించే వాళ్ళ ఏమిటి వస్త్రధారణ? మీరును పండగ వచ్చింది కదండి, అందుకని ఇలా వెరైటీగా కుట్టించామన్నమాట. వెళ్ళి కూర్చో. థ్యాంక్స్ అండి. హలో. మందాకిని సలీల అంటే నా బొంద, నా పెండాకుడు, నా పాటి మట్టినయ్యా. చెప్పను. మందాకిని సలీల అంటే ఏమిటో నీకు చెప్పనంతే. ఎవడ్రాది ఆ గుమ్మం దగ్గర కాలుగాళ్ళ పిల్ల అటు ఇటు తచ్చాడుతున్న దరిద్రపు సొంట లోపలికి వచ్చి తగలడు. మా ప్రభు తవరా ప్రిన్సిపాల్ గారు, క్షమించాలి క్షమించాలి. నన్ను సుంఠ అని అంటావా? వాట్ డు యు మీన్? అమ్మమ్మమ్మ, ఎవరో కుర్రకుంక అనుకున్నాను మా ప్రభు. అవన్నైతే అలా తిడతానా? అంటే వేరే టైప్ లో తిట్టేవాడివా? అమ్మమ్మమ్మ లేదు మా ప్రభు, భృత్యుండి నన్ను క్షమించాలి. స్టూడెంట్స్ అందరినీ బయటకు ఎందుకు పంపించావు? Why did you send them out? వాళ్ళు ఎక్స్క్యూజ్ మీ సార్, మా మాస్టర్కి మేమంటే ప్రాణం సార్. మా భవిష్యత్తు కోసం ఎంతో శ్రమ తీసుకునే మహామనిషి ఆయన. క్లాస్ లో నిశ్శబ్దం పాటించాలని ఆయన ఎంత చెప్పినా ఎవ్వరూ వినిపించుకోలేదు సార్. అందుకనే డిసిప్లిన్ కోసం వాళ్ళని బయట పంపించేశారు సార్. అంతే సార్, మా మంచి కోసమే తప్ప వేరే ఉద్దేశంతో కాదు సార్. మా ప్రభు, ఇందులో నా తప్పేమీ లేదు. ఓకే కానివ్వండి, క్యారీ ఆన్. నాయనలారా, గోపీకృష్ణ మోహన మూర్తులారా, ఈవేళ నాకు ఉద్యోగ భిక్ష పెట్టారు. బాబు, మీ రుణం ఎలా తీర్చుకోను? ఇవాళ నుంచి ఓ 4 రోజులు మాకు అటెండెన్స్ వేసి మీ రుణం మీరు తీర్చేసుకోండి సార్. కొత్త సినిమాలు చాలా రిలీజ్ అయ్యాయి సార్. వస్తాను సార్. ఆంజనేయులు